పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనియాడారు. ఏ పేద విద్యార్థి దూరం భారం వల్ల ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన సొంత డబ్బులు కుటుంబ సంపాదనతో ఒక్కొక్కటి దాదాపు 6,000 విలువ చేసే సైకిళ్లను హీరో కంపెనీ వారితో స్వయంగా మాట్లాడి విద్యార్థులకు విడివిడిగా ప్రత్యేకంగా డిజైన్ చేయించారని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగర పరిధిలోని 15 హైస్కూళ్లు, రూరల్ పరిధిలోని 8 హైస్కూళ్లు కలిపి మొత్తం 23 హైస్కూళ్లకు చెందిన 8, 9, 10 తరగతుల చదువుతున్న సుమారు 7,000 మంది విద్యార్థులకు వీటిని అందజేస్తున్నారని అన్నారు. పట్టణాభివృద్ధానం చేశారో మనం కూర్చోన్నటువంటి విఆర్ హై స్కూల్, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే దాన్ని తిరిగి నేను గెలిచిన తర్వాత దీన్ని తిరిగి ప్రారంభిస్తానని చెప్పిన మాట మీద దాదాపు 18 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకోకుండా తన సొంత డబ్బులు కుటుంబం నుంచి కొంత, ఎన్సీసీ వారి దగ్గర నుంచి కొంత పెట్టి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా తీర్చిదిద్దాడో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నగర నియోజకవర్గంలో ఉన్న 15 హై స్కూళ్ళు, రూరల్లో ఉన్నటువంటి 8 హై స్కూళ్ళు క్రమేపీ ప్రతి స్కూల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇది కాకుండా ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా వారి ఇంటికి నుంచి హై స్కూల్కి రావడానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా తన సొంత డబ్బులతో తమ కుటుంబ సంపాదన నుంచి దాదాపు 6,000 రూపాయలు విలువ చేసే ఒక్కొక్క సైకిల్ చదువుకునే ప్రతి విద్యార్థికి ఉచితంగా ఇస్తాను అని చెప్పిన మాటకి తూచా తప్పకుండా దాదాపు ఇప్పుడు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి 15 పాఠశాలల్లో 7, 8, 9, 6, 7, 8, 9, 10కి చదువుకునే విద్యార్థులకు ఇవ్వాలని నారాయణ సార్ గారు అధికారులతో మాట్లాడినప్పుడు అధికారులందరూ ఉపాధ్యాయులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు సార్ 6, 7 తరగతుల పిల్లలు, మరీ చిన్నపిల్లలు వారికి ఇప్పుడు వద్దు, ముందు 8, 9, 10 తరగతుల పిల్లలకి ఇవ్వండి అని చెప్పిన దాని మీద ఈరోజు రేపు వచ్చే మంగళవారం 14వ తారీఖు సాయంత్రం 4 గంటలకి, రేపు మంగళవారం 14వ తారీఖు జూలై నెల 14వ తారీఖు సాయంత్రం రండి, మీరు చూడండి.